రేవంతన్ సార్తోని ఎట్లనో ఏమో పోండ్రి. సారు జర మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు మాటల ఆలోచన చేసుకొని మాట్లాడుండని చెప్తూనే ఉంటా. అయినా కానీ ఈనాడు సారు మళ్ళా అదే తప్పు చేస్తాడు. ఆయన తప్పుల పడుడే కాదు, అన్నదమ్ములను కూడా పరేషాన్ చేస్తున్నాడు. అన్నదమ్ములను రేవంతన్ సారు పానమోలే చూసుకుంటాడని చెప్తుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళను పరేషాన్ చేస్తున్నాడట సారు. హైడ్రా గురించి ఇలేకరుతో మాట్లాడిన రేవంతన్ సారు, నా ఇంట్లో ఎవరన్నా చెరువులు కబ్జా చేసి ఇల్లు కడితే చూపిండ్రి, మొదలు అవిటినే కూలగొడతా, ఆ టెనకనే మిగిలినోళ్ళ సంగతి చూస్తానని సవాల్ చేసిండు. కానీ ఇక చూడుండ్రి, హైదరాబాద్ లో ఉన్న దుర్గం చెరువు శిఖం భూమిలా రేవంతన్ సారుల అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు. చెరువు నిండితే నీళ్ళొచ్చే జాగల్నే సారు ఇల్లు కట్టుకున్నాడు. సారుల ఇల్లు అవతల కూడా చాలా మంది చెరువులో మట్టి పోసి దాని మీదనే ఇల్లు కట్టుకున్నారు. చెరువు జాగా సారు ఇల్లు కట్టుకున్న జాగా మొత్తం ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మీ అన్నోళ్ళ ఇల్లు ఎప్పుడు కూలగొడతావు సార్ అని సవాల్ చేస్తున్నారు. దుర్గం చెరువు జాగల అలా అన్న ఇల్లు ఉన్నదని రేవంతన్ సార్ కు తెలియకుండా వచ్చిన చెప్పుండ్రి. అన్న ఇల్లు గురించి తమ్ముడికి తెలియకుండా ఉంటదా? కానీ అన్ని తెలిసినా ఇట్లా సవాల్ చేసి అన్నను పరేషాన్ల పెట్టిండని వాళ్ళ మనుషులు మాట్లాడుకుంటున్నారు. గొప్పలకు పోయి సారు సవాల్ చేస్తే ఇప్పుడు సొంత అన్న ఇంటికి ఎసరొచ్చిందని అనుకుంటున్నారు రేవంతన్ సారు. అందుకే ఇగనన్న మాట్లాడేటప్పుడు జర వెనక ముంగట చూసుకోండి. గాలికి మాటలు ఇచ్చిపెడితే అవి మీకే కాదు, మీ ఇంటోళ్ళందరినీ పరేషాన్ చేస్తాయి.